1976 వరకు కూడా లంబాడీలు ఎస్టీ కేటగిరీలో లేరు. 1976లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చట్టసభల్లో ఏదైతే జరగాల్సిన ప్రాసెస్ ఫాలో కాకుండా ఒక్క జీవో తీసుకొచ్చి లంబాడీని ఎస్టీలో చేర్చింది. దీనివల్ల మిగతా ఆదివాసులందరూ అన్యాయం అయిపోతున్నారు కుటుంబ బాధన. దీన్ని మీరు ఏమంటారు? మీకు మీ ద్వారా మరి సమాజానికి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నది ఏంటంటే 1976లో ఒక్క లంబాడి జగన్ మాత్రమే షెడ్యూల్ ట్రైబ్ లో చేర్చలేదు. వీళ్ళకు కొంచెమన్నా సోయి ఉండి మాట్లాడేటప్పుడు తీసుకొచ్చి మాట్లాడాలి. ఒక లంబాడీలనే పార్లమెంట్ లో చట్టం చేసి కలిపిన 207 తెగలను ఎస్టీ జాబితాలో చేర్చింది. 1976 చట్టం ద్వారా ఒక లంబాడీలే ఎస్టీ తెగల్లో ఎస్టీ కేటగిరీలో చేర్చబడలేదు. ఆ విషయం ఫస్ట్ చూడని దెబ్బ వాళ్ళు భయపడ్డారు. మీరు గ్రహించాలి. ఒకవేళ తీసుకొని చూడు ఎన్ని తెగల్ని కలిపినారు. అదేవిధంగా ఇవాళ మీకు తెలుసు లంబాడీలో ఇక్కడ 1871 ఇక్కడ బ్రిటిష్ మా మీద ఒకటి క్రిమినల్ ట్రైబ్స్ అని ఒక యాక్ట్ తెచ్చింది. ఎప్పుడు 1871 క్రిమినల్ బీసీ సర్టిఫికేట్ వస్తుందా, క్రిమినల్ ఎస్సీ సర్టిఫికేట్ వస్తుందా, క్రిమినల్ ఓసీ సర్టిఫికేట్ వస్తుందా. క్రిమినల్ ట్రైబ్స్ అని ఎందుకు పెట్టిందంటే ఆ రోజు బ్రిటిషర్స్ ఏదైతే ఈ ప్రాంతంలో బ్రిటిషర్స్ మీద మేమైతే ఎప్పుడైతే దాడులకు ఎప్పుడైతే వాళ్ళ అరాచకాన్ని మేము తిప్పికొట్టినామో వీళ్ళు క్రిమినల్స్ అంటే అప్పటికి అందరూ సొసైటీలో భయప్రాంతుల్లో పోరాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలే కానీ ఈ బంజారాలో విదేశీ దాడుల మీద నుంచి పోరాడడం ఎప్పుడో పృథ్వీరాజ్ చవాన్, రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్ లాంటి వాళ్ళకు సైన్యంగా పనిచేసిందే ఈ లంబాడలు. ఆ తర్వాత ఎవరైతే సిక్కు గురువులు వచ్చారో వాళ్ళకు సైన్యంగా పనిచేసిందే లంబాడలు. ఆ తర్వాత బ్రిటిషర్స్ కేంద్రీకరించిందే లంబాడలు. ఆ తర్వాత నిజాం నవాబులు కొట్లాడితే లంబాడలు. నిజాం నవాబులు ఏమని పెట్టింది మాకు ఈ నోటిఫై ట్రైబ్ గా మమ్మల్ని గుర్తించు. ఎప్పుడు ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎప్పుడు 1948లో ఈ హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనమైంది. ఎప్పుడు 1948లో. అంతవరకు అంతకంటే ముందు మేమేమి ఉన్నామంటే ఎస్టీ కేటగిరీలోనే ఉన్నాము. మా జనాభా ఆల్రెడీ లిఖించబడ్డది. 1931 సెన్సెస్, 21 సెన్సెస్, 41 సెన్సెస్ లో లంబాడాలుగానే మా జనాభా ఉంది. మీరు వెళ్ళి అక్కడ ఏదైతే మన లైబ్రరీ ఉందో దాంట్లో పుస్తకాలు చేసి చదువుకోండి లంబాడాలు దేంట్లో ఉన్నారనేది. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఇక్కడ నుంచి ఒక హెమాండ్ కార్పొరేటోడు ఏం చేసిందంటే వాడు అక్కడ ఆదివాసీ ఏరియాలోనే ఉండు అక్కడే పడి వచ్చి అక్కడే రాత్రి పగలు సర్వే చేసుకుంటూ ఉన్నవాడు. ఇక్కడ మైదానం ప్రాంతం కొండల పొలంలో ఉన్న లంబాడీలో ఆయన దృష్టికి రాకపోవడం కోచెక్కి ఆయన రిపోర్టే అక్కడ తీసుకొని ఇన్నే తెగలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు వాళ్ళని ఎస్టీల్లో గుర్తించారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎస్టీలో ఉన్న వాళ్ళు 1976లో ఇవాళ ఎస్టీ తెగలు వచ్చిన లంబాడీలో ఏ విధంగా వాళ్ళకు పోటీ అవుతారు? ఇప్పుడు మీకు ఒక 20 సంవత్సరాలు మీ ఒక 2 జనరేషన్స్ ఇవాళ విద్యా ఉద్యోగాలు అందుకుంటే మీ ఫ్యామిలీలో 3rd జనరేషన్ యూఎస్ఏలోనో ఎక్కువ కంట్రీస్ లో ఉంటుంది. ఇది మనకు ఉంటుంది. సరే ఆనాడు ఆ సదుపాయాలు లేకపోతే అనుకున్నాం. వీళ్ళకి ఒక జియో ఉంటే ఏది జియో నెంబర్ 3 అనేది. జియో నెంబర్ 3 అనేది ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో వాళ్ళ చాలా రైట్స్ ఉన్నాయి. ఆ భూమి వాళ్ళదే, ఆ ఉద్యోగాలు వాళ్ళదే, ఆ నీరు వాళ్ళదే, ఆ వనరులు వాళ్ళదే. వాళ్ళకు కావాల్సిన 100 ఎకరాలు దున్నుకోవచ్చు, ఆ చెట్టులో ఫలాలు అనుభవించవచ్చు. ప్రతి ఒక్కటి వాళ్ళకి రైట్ ఉంది. ఆ రైట్ అంతా వాళ్ళకి 8th క్లాస్ అనుకుంటేనే ఈ జియో నెంబర్ 3 వల్ల ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఏమంటారు మేము కలెక్టర్లు కాలేదు, మేము గ్రూప్ 1 అధికారులు కాలేదు. అరే నాయన నీకు 8th క్లాస్కి ఉద్యోగం వచ్చినావు, నువ్వు కలెక్టర్ ఏదైనా నువ్వు ఆడనే ఉన్నావు. నీ ఉద్యోగం రాకపోతే కదా నువ్వు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకొని ఇంకో ఉద్యోగం కొంచెం ప్రయత్నించేది. అది జరిగింది. అది సమాజానికి చెప్పరాదు. మేము ఈరోజు పీజీలు పిహెచ్డీ చేసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. జియో నెంబర్ 3 వల్ల మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఒకవేళ అంటున్నది అబద్ధం అయితే మీరు యూట్యూబ్ ఏది గూగుల్లో సెర్చ్ చేయండి. జియో నెంబర్ 3 అనేది ఎవరికి ఆ షెడ్యూల్ ఏరియాలో వాళ్ళకి ప్రతిదీ సర్పంచ్ కాడ నుంచి ఎంపీ వరకు వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించబడి ఏది విద్యా ఉద్యోగాల్లో కానీ చట్టసభల్లో కానీ ఏ రిజర్వేషన్ లేదు. లంబాడీలు వీళ్ళకి ఎంత పోటీ 1976లో వీళ్ళు అనుకున్న ప్రకారం చేరిస్తే ఓకే. 1976లో చేర్చబడ్డ వాళ్ళు ఏమంటున్నారంటే 1971 వరకు మేము బీసీఏలో డీనోటిఫైడ్ ట్రైబ్ గా ఉన్నమాట వాస్తవం. ఎందుకు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు అక్కడ రిపోర్ట్ పంపలేదు వీళ్ళు ట్రైబ్స్ అని. దానివల్ల మేము 25 సంవత్సరాలు నష్టపోయిన రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ నష్టపోయిన వాళ్ళకు ఇవాళ ఇంకా ఏదైనా ఇవ్వదలుచుకుంటే రిజర్వేషన్ అనుభవిస్తామనే వాళ్ళకి ఇవ్వాలా అంటే మీరు ప్రధాన ఆరోపణ మహారాష్ట్రలో కానీ గోవాలో కానీ కర్ణాటకలో కానీ ఒక్కొక్క చోట ఒక చోట ఎస్సీగా ఒక చోట బీసీగా ఉంటారు. తెలంగాణలో మటుకు ఎస్టీగా ఉండటంతో
మీరు వలసల్ని ప్రోత్సహించారు. 76లో కేవలం 3-4 లక్షల మీరు ఈ రోజున అటు మహబూబాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. రెడ్ల చెంపలో ఉండాల్సిన నియోజకవర్గాలన్నింటినీ కూడా లంబాడాలకు వెళ్ళిపోతున్నాయి. ఈ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో ఏ కులానికి లేని ప్రొఫెసర్లు ఒక లంబాడాలకే ఉన్నారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. వలసల్ని ప్రోత్సహించడం వల్లే వీళ్ళందరూ నష్టపోతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. దీన్ని మీరేమంటారు? ఒకటి మీరు మంచి క్వశ్చన్ చేశారు. దీనికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్పిన 1971 వరకు లంబాడాల అనేటువంటి జనాభా బీసీఏ కేటగిరీలో ఉంది జనాభా. కాబట్టి జనాభా లెక్కలు ఎస్సీ ఎస్టీలవే తీసుకుంటారు. అదే బయట సమాజానికి తెలుపుతారు ఎస్సీ ఎస్టీలు ఎంతో జనాభా ఉందని. మేము బీసీఏలో ఉన్నాం కాబట్టి 1971 జనాభాలో తెలంగాణలో ఉన్న లంబాడీల జనాభా ఉంది, కానీ జనాభా లెక్కలు లేవు. గుర్తుపెట్టుకోండి. 76లో మనకి రిజర్వేషన్ వచ్చిన తర్వాత మేము ఏ కేటగిరీలో ఉన్నాము? ఎస్టీ కేటగిరీలో ఉన్నాము. 81 సెన్సెస్లో మేము ఏ కేటగిరీలో ఉన్నాము? ఎస్టీ కేటగిరీలో ఉన్నాం. అప్పుడు జనాభా లెక్కలు వచ్చినాయి. వీళ్ళు ఏమంటారంటే 77లో లంబాడాలు 1,50,000 ఉన్నారు. 77లో లంబాడాలు ఎక్కడ ఉన్నారు 1,50,000 అంటే రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. తెలంగాణ జనాభా ఈసీఏలో ఉంది కాబట్టి లెక్కలు లేవు. 81లో ఇక్కడ ఉన్న లంబాడలో రాయలసీమ ఆంధ్ర ఉన్న లంబాడలు 1,50,000, మా దగ్గర ఉన్న ఒక 7-8 లక్షలు కలిపితే మేము 10 లక్షల చిల్లర అయినాము. దాన్ని వీళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇది మీకు క్లియర్గా చెప్పట్లేదు. ఇది క్లియర్గా చెప్పకపోవడం వల్ల సమాజం నిజంగానే వీళ్ళు వలస వచ్చేదే అనుకుంటారు. వలస ఎవరు వస్తారండి? వలస ఎవరు వస్తారు? పని చేసుకోవడానికి రిజర్వేషన్లు ఉన్నాయని వలస కోరేవాడు. అంటే మేము మొత్తం మాకంటే ఎక్కువ ఇక్కడ 6% ఉంటే మేము రిజర్వేషన్. పక్కనే ఉన్న కర్ణాటకలో ఎస్సీలో మేము 15% రిజర్వేషన్ ఉంది. మేము అట్లంటే ఇక్కడ నుంచి అక్కడ వలస పోవాల్సింది. ఇక్కడ ఎందుకున్నాం మరి? అంటే వీళ్ళు చెప్పే ఆరోపణలు ఏమున్నాయో అవి చాలా హాస్యాస్పదం. మహమ్మద్ గారు నువ్వు చక్కగా చదువుకున్నావు, నువ్వు ఒకసారి లెక్కలు వాస్తవంగా చెప్పు. నీ హక్కుల గురించి మేము కూడా కొట్లాడుతుంది నష్టపోయి ఉంటాయి. నీ జనాభా ఎంత, ఐటీడీ ద్వారా మీకు అందిన ఫండ్స్ ఎంత? 70 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మొత్తం బడ్జెట్ అంతా మీకే పెట్టారు కదా తీసుకుపోయి. జనాభా మాది 6% అంటే మీరు 1.5% కూడా ఉండరు. ఇంతకుముందు ఇప్పుడు 10% అంటే మీరు 3% కూడా లేదు. అలాంటిది ఇవాళ లంబాడి జనాభాను బట్టే కదా బడ్జెట్ వచ్చేది, జనాభాను బట్టే కదా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చేది. మరి జనాభా ఎవరిది ఉందని చెప్పి ఇవాళ మేము 5 మంది ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రాతినిధ్యం ఎవరికి ఉండాలా? ఎవరు ప్రాతినిధ్యం ఎవరు తీసుకెళ్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకంటే వెనుకబడి ఉన్న తెగలు ఉన్నాయి. వీళ్ళే దోచుకొని తింటున్నారు ఆ తెగల్ని. ఆదివాసీలం అని చెప్పేసి కోయ గోడు తెగలు రెండే తింటున్నాయి. ఇవాళ పందికొప్పుల వాళ్ళ బడ్జెట్ ఆదివాసీలకు అందవలసినవి వాళ్ళే తింటున్నారు. విద్యా ఉద్యోగాలు మాకు వాళ్ళ స్కూల్స్లో లంబాడాలకు మీరు ఇప్పుడు ట్రైబల్ ఎలిమెంట్లో తీసుకోండి, మాకు అడ్మిషన్స్ ఇయ్యరు. హైదరాబాద్ స్కూల్లో వాళ్ళ ప్రత్యేకంగా అడ్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకు వెస్ట్ అవైలబుల్ స్కూల్లో వాళ్ళ ప్రత్యేకంగా అడ్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ వాళ్ళ ప్రత్యేకంగా స్కూల్స్, కోచింగ్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ అని ప్రత్యేకంగా పెట్టారు. దాంట్లో లంబాడాలు ఎవరు పోరు. మరి నువ్వు అన్ని ప్రత్యేకంగా పెట్టి చెప్పించినప్పుడు వీళ్ళ లంబాడాలకు మీ సీట్లు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అనుకున్నాను. నేను ఇందాకనే చెప్పిన, ఎందుకు ఉద్యోగం వస్తే నువ్వు పీహెచ్డీ చేయడానికి యూనివర్సిటీకే రాలే. మరి అలాంటప్పుడు ప్రొఫెసర్కి నువ్వు క్వాలిఫికేషన్ ఉంటేనే కదా ఉద్యోగం ఇచ్చేది. నువ్వు ఆ లెక్కలు తీసుకో. నువ్వు ఎన్ని ఉద్యోగాలకు మీరు అక్కడ పోటీ పడితే మీకు ఉద్యోగాలు రాలేదని ఒకటి అడుగు. లంబాడాలో ఇంతమంది ఉద్యోగస్తులు యూనివర్సిటీలో ఉన్నారని చెప్తున్నారు, కానీ ఆ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తే మీ ఆదివాసులు ఎంతమంది అప్లై చేసారు? అప్లికేషన్ తీసుకోరండి. మీకు అప్పుడు లంబాడాలో నిజంగానే తిన్నట్టు మీ అప్లికేషనే లేదు. సాటి కూడా ఆ డిపార్ట్మెంట్లో పోయి ప్రొఫెసర్ అయితే మీకెందుకు అర్థమంట కళ్ళమంట? నీకు అక్కడ ఓసీ అగ్రవర్ణ వాడు ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎన్ని ఎంపీలు ఉన్నారో, ఎంతమంది మంత్రులు ఉన్నారో, ఎంతమంది విద్యా ఉద్యోగాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కార్పొరేట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. హైదరాబాద్లో ఉన్న కమర్షియల్ భూములన్నీ, ఫ్లాట్లన్నీ, అపార్ట్మెంట్లన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. కనబడతలేదు. ఏంటి మీ తండవాదం? ఎవరికి చెప్తున్నారు మీరు? ఎవరికి చెప్తున్నారంటే నేను ఇప్పుడు సమాజం తెలంగాణలో ఉన్న మేధావులు కూడా చెప్తున్నా, వాళ్ళ శాతం తీయండి. వాళ్ళ శాతం ప్రకారం చూస్తే విద్యా ఉద్యోగాలు మాకంటే వాళ్ళ జనాభా శాతం ప్రకారం చూసుకుంటే మాకంటే ఎక్కువ వాళ్ళు అనుభవించారు. ఈ 2 కులాలే. మీరు మిగతా వాళ్ళకి చెప్పట్లేదు. ఏది గోడు మరి కోయ. మీరు మీ దాంట్లో ఉన్న తోటి ప్రధాన్, ఇంకా నాయకుడు, ఇంకా ఉన్న కొండరెడ్లు, కొండ కాపులకు మీరు ఎక్కడ అవకాశం కల్పించారు? మీరు ఆ సమాన హక్కుల గురించి, సమాన వాటా గురించి, సమాన న్యాయం గురించి మాట్లాడేది. ఖబర్దార్ బిడ్డలారా, ఖబర్దార్ స్వయం బాబురావు, నువ్వు ఎంబీబీఎస్ అనుకో, డాక్టర్ అయినాడు కాసింత తెలివి ఉండక్కర్లే నీకు. నీ తెగలకు ఫస్ట్ నీ తెగలకు న్యాయం చేయి.
నీవు ఎమ్మెల్యే వాళ్ళకి చేయ ఒకసారి కొండకాపులో కొండరెడ్లు స్వయం బాబురావు మేము అక్కడ ప్రధాన తోటి ఏ అయితే కమ్యూనిటీలు ఉన్నాయో వాళ్ళకు ఒకసారి ఎమ్మెల్యే అవకాశాలు ఇవ్వండి. మీరే చేసుకుంటారు రాజ్కోట్ కమిటీని స్వయం బాబురావు కమ్యూనిటీని వీళ్ళని ఎస్టీలకి తీయాలని చెప్పేసి వీళ్ళకు ఆల్రెడీ జనతా కమిటీ రిపోర్టే ఇచ్చింది. నువ్వు ఆ రాజకీయం చేసి ఎవరు నేర్పుతారా మీరు సమాజంలో? ఎవరికి అంటే నిత్యం లేస్తే టీవీలో ముందు కూర్చొని అబద్ధాలు ఆడితే నిదాలు అయిపోతాయా? దాని కొరకు మేము లంబాడీల ఆత్మగౌరవ సభ పెట్టింది. లాస్ట్ వాళ్ళకి ఎక్కడికి వచ్చిందంటే దొంగ అన్నట్టు తిరుగుకుంటా దున్నకోళ్ళ బలిసి ఇవాళ లంబాడీలు వలస ఎక్కడి నుంచి వస్తారా లంబాడీల చరిత్ర తీసుకోండి. మీరు గోల్కొండ దర్వాజా పెట్టారు, ఇక్కడ బంజారా దర్వాజా పెట్టారు, ఈ గోల్కొండ చార్మినార్కు ఇవాళ నాగార్జున సాగర్ మీరు ఇవాళ గూగుల్లో సెర్చ్ చేయండి. నాగార్జున సాగర్ రాళ్ళు ఎత్తింది లంబాడీలే బాబు. 1976 కంటే ముందు లంబాడీల ఒంటి మీద బట్టలు లేవు. సీతాఫలం అమ్ముకొని ఏదో ఆకులు అమ్ముకొని హైదరాబాద్ లో బతికినోళ్ళు ఇవాళ మనకు తెలియదా సమాజానికి? ఎవరో ఒకరిద్దరు పిల్లలు చదువుకొని యూనివర్సిటీలో వస్తే మీ కంట్లో కారం పడ్డదా? ఈ సమాజానికి మిత్రులారా, నేను అదే నాగేశ్వరరావు అయితే ఏంటి, గాలి వినోద్ కుమార్ అయితే, ప్రొఫెసర్ హరగోపాల్ అయితే ఏంటి, ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ మీడియాలో డిపెండ్ చేసే వాళ్ళకు కూడా మీకు చెప్తున్నా, మీడియా వాళ్ళకు కూడా గ్రహించండి. వాస్తవాలు ముందర పెట్టుకొని మీరు క్వశ్చన్ చేయండి. వాస్తవాలు ముందర పెట్టుకొని ఆదివాసులను సపోర్ట్ చేయండి. కానీ దొంగని ముందర కూర్చోబెట్టుకొని, దోపిడి గారిని ముందర కూర్చోబెట్టుకొని, నిత్యం వాడు పందికొక్కుల మేసేటోని ముందర కూర్చొని లంబాడీల మీద లంబాడీలో చైతన్యవంతులు, లంబాడీల దాంట్లో రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంది. ఆ ప్రశ్నించే తత్వాన్ని ఇతర వర్గాలు సహించలేక ఈ అడవి సంపదని కాపాడుతున్నారు లంబాడీలు. కార్పొరేట్లు రానియకుండా అక్కడ అడ్డుకుంటేనే ఈ కార్పొరేట్ శక్తులని లంబాడీల మీద ఈ కోయ గోళ్లని ఎగేసి మా మీద తిరుగుబాటు చేయడానికి మీరు కుట్రలు పండుతున్నారు. ఈ సమాజంలో మేము ఇంటింటికి వెళ్ళి చెప్తాం, మీ కుట్రలే మీరు అసాంఘిక శక్తులు మీరు అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. నైపత్ అరుణ్ కుమార్ లంబాడీలు వలస వాళ్ళు కాబట్టి ఒక్కడ తెలంగాణలో ప్రతి విద్యార్థి కూడా బయటకు వచ్చి బ్యాన్ మార్వాడి ఉద్యమాన్ని నడుపుతూ ఉంటే ఒక్క లంబాడీ విద్యార్థి కూడా బయటికి రాలేదు అని చెప్పని నైపత్ అరుణ్ కుమార్ ఆరంభం చేసింది. ఇంకొకటి ఏంటంటే రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టులో కానీ ఇంకోటి కానీ లంబాడీలు ఎస్టీలను తీసేయాలి అని చెప్పని ఒక తీర్మానం కానీ కేసు కానీ ముందుకు రాబోతుంది. దీన్ని బట్టి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ మొదట జరిగింది మార్వాడీలకు మాకు లింక్ పెడుతుంది. మార్వాడి అనేది బిజినెస్ కమ్యూనిటీ. లంబాడీలు అనేటోడు భూమిని, అటవీని, ఏమంటారు వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకున్నాడు. వాళ్ళకు మాకు పోలికలు ఏంటంటే ఒక ప్రాంతం హిందీలో ఒక దేవనాగరిక లిపి అని ఉంటుంది. ఆ లిపి పేసుడు కొంత మా లాంగ్వేజ్ మిక్స్ అవుతుంది. దాన్ని పట్టుకొని లంబాడీలు మార్వాడీలు ఒకటే అంటే ఏనాడైనా మేము సమాజంలో వీళ్ళతో ఆదివాసులతో కలిసి ఉన్నాం, రెడ్లతో కలిసి ఉన్నాం, బాపనలతో కలిసి ఉన్నాం, బీసీలతో కలిసి ఉన్నాం, ఎస్సీలతో కలిసి ఉన్నాం. కానీ ఏనాడైనా మార్వాడి మాకు ఇంటికి పెట్టి భోజనం పెట్టిందా? మార్వాడి మా ఇంటికి వచ్చినా మేము మార్వాడి ఇంటికి పోయినామా? మార్వాడికి మాకున్న సంబంధమే లేదు. ఎట్లాంటి విచిత్ర ఆరోపణలు చేస్తారు. ఉద్యమానికి ఎవరు చేస్తాడు? ఉద్యమం మార్వాడి గోబ్యాకని ఎవరు చేస్తాడు తెలుసా? ఇక్కడ ఉన్న వైశ్యవాళ్ళు చేయట్లేదు. ఎవరికి నష్టం? బిజినెస్ చేసే కమ్యూనిటీకి నష్టం. ఎక్కడైనా మీరు చూడండి, వైశ్యవాళ్ళు మార్వాడి గోబ్యాకని చేయలే. ఎవరైతే ఈ ఏమంటారు ఈ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో, ఎక్కడైతే ఈ ఆపర్చునిటీస్ లేదో ఆపర్చునిటీస్లో వచ్చి బయట ఒకటి తీసుకొచ్చి ఒకవేళ మార్వాడీలు ఇక్కడ వచ్చి వాళ్ళు కలిసి చేస్తే ప్రభుత్వాలు కేసులు చేయాలి, దోనంబరి దంతా చేస్తే దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఒకవేళ మార్వాడి వాళ్ళు విస్తృతంగా పోయి ఊర్లో కూడా పోయి బిజినెస్ పెట్టుకుంటే లేదు మీరు ఈ ప్రాంతం వరకు కట్టడి కానీ వద్దని చెప్పాలి. కానీ మార్వాడి గోబ్యాక్ అంటే అందరూ వాడు అది వాడు నువ్వు గోబ్యాక్ అంటే నీకు వాడు గోబ్యాక్ అంటే ఇది సమాజంలో సాధ్యమయ్యేదా? అట్లాంటి పిచ్చి పిచ్చి దాంట్లో మేము ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ ఎవరో స్వార్థంలో మనం బలి కావద్దు. తెలంగాణ తెచ్చుకుంటే ఏమైంది? అవినీతిమయమైంది. ఇట్లాంటివి ఉంటాయి రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ కుట్రలు ఎట్లా ఉంటాయంటే రెచ్చగొట్టడం, వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకోవడం. అట్లాంటి దాంట్లో మేము వ్యతిరేకము. అన్యాయాన్ని మార్వాడి చేస్తే ఎవరు చేసినా మేము ఖండిస్తాం. ఒకవేళ వాడు వినకుంటే మేము ఏం చేయాలో కూడా చేస్తాం. ఏంటి మాకు రెడీ. కానీ మీరు ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే సుప్రీంకోర్టు నుంచి మాకు నోటీస్ వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి ఎవరికి నోటీస్ వచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ వచ్చింది. ఏమనేసారు వీళ్ళు మహా తెలివివంతులు అంటే, సుగాలి, లంబాడి, బంజారా ఆఫ్లిక్ ఉంటుంది అనమాట. మా భాష ఒకటే, మా వేషధారణ ఒకటే, మా సాంస్కృతిక సాంప్రదాయాలు అన్నీ ఒకటే. పేర్లు డిఫరెంట్గా పిలువబడుతుంది. ఇది సమాజం పెట్టిన పేరు. కానీ మేమందరం గోర్ బంజారాలు. మా అసలు పేరేంది? గోర్ బంజారాలు. కాకపోతే మా దాంట్లో చదువు లేకపోవడం వల్ల, కొండపూనలో ఉండడం వల్ల, మేము తిరుగుబాటు దారులుగా ఉండడం వల్ల, ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు ఉండడం వల్ల మేము ఎప్పుడు యుద్ధాల్లోనే ఉన్నాం. మా మీద అందరూ కూడా కేసులు పెట్టుకుంటాం. దానివల్ల మేము ఇవాళ
ఎస్టీలుగా మేము ఆనాడే గుర్తించబడ్డాము. కానీ నువ్వు ఏమంటున్నావు, అక్కడ రాయలసీమలో ఉన్నారు వీళ్ళు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి అక్కడనే ఉన్నారు తెలీదు, అక్కడ వాళ్ళు ఎస్టీలుగా గుర్తింపబడ్డారు. ఇప్పుడు ఎస్టీలుగా గుర్తింపబడ్డ ఆ తెగ ఇక్కడ లేదట, సుగాలి తెగ ఇక్కడ ఆయన ఊరు కూడా సుగాలి అని అక్కడ రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల్లో వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు సుగాలి. కానీ ఆమెకి లంబాడోళ్ళు ఎక్కడ పోయారు, ఇక్కడే ఉన్నారు కదా. మరి తెలివి వీడు పోయి ఏమేసిందంటే లంబాడి సుగాలి వేరు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు వీళ్ళకు చూసేయాలి. అప్పుడు ఆంధ్రలో ఉంటే ఆంధ్ర సపరేట్ అయింది, తెలంగాణలో లంబాడీలు అంటే ఉండే ఆట, దాంట్లో సబ్జెక్ట్ లేదు పస లేదు. అట్లా చేస్తారా ఎవరన్నా? అట్లా క్లియర్ కదా. నీకు ఒకసారి పార్లమెంట్ చట్టమైనా ఎట్లా చేస్తారు, నువ్వు ఎప్పుడు తిమ్మంటే అప్పుడు ఏమైనా ఒక జీవో పాస్ చేయడం తప్పితే ఒక చట్టాన్ని ఎప్పుడు చేయలేదు లంబాడీని ఎస్టీలో ఇంక్లూడ్ చేయాలని ఒక ప్రధాన మీరు 108/1976 యాక్ట్, అది జీవో కాదు, వాళ్ళలాగా జీవో నెంబర్ 3 కాదు, యాక్ట్, పార్లమెంట్ యాక్ట్. పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది, పార్లమెంట్ రాష్ట్రపతి పోయింది, రాష్ట్రపతి ఆమోదించాడు. కొన్ని ప్రక్రియలు జరిగినవే జరగలేదు, అది వేరే విషయం. కానీ పార్లమెంటుకు ఆ హక్కు ఉంది కదా, అది ఎమర్జెన్సీ టైము, అక్కడ చట్టసభ అసెంబ్లీ లేకుండే ఒక అసెంబ్లీలో తీర్మానం జరిగిండకపోదు. కానీ పార్లమెంట్కి అయితే అన్ని అధికారాలు ఉన్నాయి కదా, దేశాధికారం ఎవరికి ఉన్న సర్వాధికారాలు. ఒకవేళ నీకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ ఆ సమయంలో చేయలేదనుకుంటే మరి 207 ఆ రోజు తెగలు ఎట్లా కలిపిర్రా, వాళ్ళని ఎందుకు మాట్లాడట్లేదు, ఒక లంబాడీల మీద ఎందుకు ఆరోపణ చేస్తారు? ఇవి అన్నీ ఎవరిని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎవరిని మీరు కన్ఫ్యూజ్ చేస్తూ మీరు వాళ్ళని ఏదో కన్విన్స్ చేస్తున్నారు. కన్విన్స్ రాజకీయాలు వద్దు. లంబాడీలు ఎప్పుడే కూడా ఎవరితో గుంజుకోవాలను, లేదంటే మేము ఎవరో త్యాగాల మీద కోటలు కట్టాలన్న సమాజం కాదు. స్వతహాగా కష్టపడి వాడు గుడిసె ఉంటే గుడిసెలో ఒక ఆత్మగౌరవంతో బతుకుతాడు. కానీ ఒకరిని తీసుకొని తినాలనేది ఎప్పుడు ఉండదు. ఇది వలసలు అనేది ఇందాక చెప్పిన, ఎక్కడి నుంచి వలస ఎవరు రాడు, వాడు కూలీడు వస్తే కూలి పని చేసుకుంటే వెళ్ళిపోతాడు. ఏదైనా వలసల గిల్సుల్లో వచ్చిన వాళ్ళు ఉంటే దాన్ని ప్రభుత్వం చూసుకుంటే రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. 1970 నుంచి ఆధారాలు, 76 నుంచి ఆధారాలు మేము 76లో కలపబడ్డాము. అప్పటి నుంచి మనకి ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఏదైనా ఆధారం ఉంటుంటే ఆధారం వీళ్ళు పోయి రోజు ఏం చేస్తారు చేస్తా, అక్కడ ఆదిలాబాద్లో ఎంఆర్ఓని ఆ కలెక్టర్ని ఒక ర్యాలీ చేస్తారు, 100 మంది గుంపులుగా పోయి లంబాడీలను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, లంబాడీలకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, ఇట్లాంటి డ్రామాలు. అంటే వాళ్ళ ఆరోపణ కూడా అదే అన్నారు. మీరేమో మైదానాల్లో ఉంటూ అక్కడ మీ లంబాడీ అతను ఎంఆర్ఓ కింద ఉంటే సర్టిఫికేట్ తెచ్చుకొని మా ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు ఏజెన్సీ ప్రాంతంలో. లంబాడీ గుర్తుంటే 2017లో లంబాడీ టీచర్ చదువు తెప్పించుకోవాలి, ఒక ఉద్యోగం కూడా చేస్తున్నారు. అది అప్రాజాసామికం, అన్కాన్స్టిట్యూషనల్. నీకు అదే అంటున్నాం. జీవోత్రి ఎందుకు పట్టేసి తెలుసా? వాళ్ళకి చెప్పు, మైపతి అరుగు కూర్చోబెట్టు. జీవోత్రి ఎందుకు తీసేసి కొట్టేసారంటే, అరే నాయన నువ్వు సాంఘికంగా ఆర్థికంగా విద్యాపరంగా డెవలప్ కాలేదు, మాకు డెవలప్ చేయమంటున్నావు. తీరా చూస్తేనేమో నువ్వు సమాజంతో కలవని అంటున్నావు. నీకు ఆ రోజు ఎంఏ బీఈడి చేసిన వాళ్ళు విద్య చేస్తే నీకు ఉద్యోగం వస్తుందా? 8th క్లాస్ వాడు చదివిస్తే వస్తుందా? నీ సమాజం 8th క్లాస్ చదివిన టీచర్ పెడితే నువ్వు యూనివర్సిటీ దాకా రాలే. నేను సమాజంలో కలపడానికి నీకు ఇవాళ అందరితో పోటీ పడడానికి స్కూల్స్ కాలేజీలు ఇస్తే, నువ్వు విద్య చెప్పడానికి హై క్వాలిఫైడ్ టీచర్ వస్తే నువ్వు మా గూడెంలోకి రావద్దు, నువ్వు నా చదువు చెప్పవద్దు, ఇవన్నీ చెప్పి నువ్వు ఇంకా పోటీ పడాలనుకుంటున్న సమాజంతో పోటీ. కానీ నువ్వు కలవాలని కోరుకోవట్లేదు కాబట్టి నీకు సమాన న్యాయం ఎట్లా దొరుకుతుంది? నువ్వు ఈ సమాజంతో ఎట్లా కలుస్తావు, ఎట్లా పోటీ పడతావు? ఇవాళ మనకు యాదృచ్ఛికంగా మళ్ళీ వచ్చే ఉద్యోగాలు లేవు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా. అప్పట్లో వీళ్ళకు 8th 7th 6th ఏం చదువుకోకుండా ఒక గవర్నమెంట్ భరోసా అంటే ప్రభుత్వ ఉద్యోగం, అటెండర్ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే, వాచ్మెన్ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే, డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే, ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో ఇవన్నీ తీసిపడేసి అప్పుడు లక్షల్లో వీళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు ఏజెన్సీ ఏరియాలో. అక్కడ నుంచి రాలే వీళ్ళు. అదే సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 కొట్టేయడానికి కారణం ఏంటంటే, మీరు డెవలప్ కావాలంటే ఈ నాగరిక ప్రపంచంతో పోటీ పడాలి, ఆ విద్యను అందుకోవాలి. కానీ లంబాడాలు మా స్కూల్లో ఏమంటారు చెప్పొద్దు, పాఠాలు చెప్పొద్దు. ఏజెన్సీ ఏరియాలో లంబాడాలకు రైట్ ఉంది. ఏముంది ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకి రైట్ అంటే, వాళ్ళకు అక్కడ పుట్టినట్టు సర్టిఫికెట్ ఉంటే వాడు టీచర్గా ఉద్యోగం చేయవచ్చు, అక్కడ వాడు ఫారెస్ట్ అధికారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా చేయవచ్చు, విఆర్ఓగా చేయవచ్చు, పంచాయతీ సెక్రటరీగా చేయవచ్చు. వారికి అక్కడ రైట్ ఉందండి. వాడు ఎందుకు చేయవద్దు? వాటితో పోటీ పడను. వాటి పోటీ పడలేక లంబాడోడు వచ్చి ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు పడుతున్న అనే ఆరోపణ చాలా హాస్యాస్పదము. మీ తెలివి తక్కువ నిదర్శనము. మీరు ఇవాళ ఏదైనా ఉంటే డైరెక్ట్ తీసుకొచ్చి మీరు కోర్టులో వేయండి, ఫలానా మంది కాదని.
ఎస్సీలో తీసుకున్నారు ఫేక్ సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాలో కోడులో ఫేక్ సర్టిఫికెట్ తీసుకున్నారు, ఫేక్ తీసుకుని లంబాడాలు కూడా ఫేక్ సర్టిఫికెట్ తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ దాని గురించి లంబాడ విద్యార్థులే కొట్లాడుతున్నారు. అక్కడ ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఇవి రద్దు చేయడం మహాప్రభు అని కలెక్టర్ ఇస్తున్నారు. ఆ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్, ఇది నిజం మీరు తెలుసుకోండి. ఇవన్నీ కూడా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నాలే, కడుపులో విషయం పెట్టుకొని ఏదో ముందుగా మాట్లాడే విషయం. మైపతి గారు నువ్వు మంచి చదువుకున్నోడివి, నువ్వు అన్నీ కూడా వాస్తవాలు చెప్పు డిబేట్ల మీద. కాకుంటే నువ్వు కూడా రా, మరి నేను కూడా అవన్నీ తీసుకొని వస్తా, కొంచెం చూపిస్తా, అప్పుడన్నా నీకు నానోజ్ అవుతుంది. చూస్తే ఏదైతే తుడుందెబ్బ వాళ్ళ ఆరోపణలు ఉన్నాయో వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు. 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాతో పాటే 200 పైగా తెగల్ని ఎస్టీల్లో కలిపారు. పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము రాజ్యాంగబద్ధంగానే ఎస్టీల్లో కలిసాము. వీళ్ళు ఏదైతే వలస అని చెప్పి చెప్తున్నారో ఆరోపణలో కూడా పసలేదు. కేవలం మా మీద విషం చిమ్ముతున్నారు తప్పితే ఏది కూడా సరైన ఆరోపణ తుడుం దెబ్బ పెట్టలేకపోతుంది అని చెప్పనని బంజారా సంఘానికి సంబంధించిన ముఖ్య నాయకులు మనకి ఈరోజు తెలిపారు. అయితే ఇద్దరికి వారి కమ్యూనిటీస్ పరంగా తుడుం దెబ్బ మీద వీళ్ళకి సమస్యలు ఉండొచ్చు, వీళ్ళ మీద వాళ్ళకి సమస్యలు ఉండొచ్చు. ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామికంగా అనేది సాల్వ్ చేసుకోవాలి తప్పితే ఘర్షణలకు దిగి అగ్రవర్ణాలకు కానీ ప్రభుత్వాలకు కానీ వీరు వాళ్ళ ట్రాప్లో పడకూడదని మేము కోరుకుంటున్నాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.